Salvation. You're waiting for salvation? ఎవరు చెప్పారండి సాల్వేషన్ అని? You're waiting for salvation for your family or for yourself? For you it's readily available. For your family they are yet to know. కదా? God is like, దేవా ఎదిగో రక్షణ నీకు అనుగ్రహించిన, కావాలో పొందుకో, అంతే కదా? ఓకే, ఎనీబడి ఎల్స్? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? దేనికోసం వెయిట్ చేస్తా? మ్యారేజ్, ఇంకా జాబ్ కోసం. ఇప్పటికే నేను దీవించబడ్డానన్న వారు ఏ విషయంలో దీవించబడ్డారు ఒక మాటలో చెప్తారండి? జాబ్ ద్వారా జాబ్ వల్ల దీవించబడ్డారు. ఇంకా హెల్త్, వండర్ఫుల్. హెల్త్ లేకపోతే ఏమున్నా వ్యర్థపే. ఓకే, అంతేనా? ఇంకా దీవెన అంటే మీ లెక్కలో ఏంటి? నా లెక్కలో దీవెన అంటే యేసయ్య మన జీవితంలో ఉండటమే గొప్ప దీవెన. హల్లెలూయా. మనం జీవితంలో మనకి ఒక మాటలో చెప్పాలంటే దేవుని తెలియని వారికి ఇటువంటి భాగ్యం లేదు. నేను పిలిస్తే పలికే దేవుడు నాకున్నాడు. అది అంతకంటే మించిన దీవెన ఉందా? కదా? పిలిస్తే పలికే దేవుడు, మొరపెట్టే వారికి ఆలకించే దేవుడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు, మన బాధలు నెమ్మదినిచ్చే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, హత్తుకునే దేవుడు. ఇంతకంటే మించిన దీవెన ఏమైనా ఉందా అంటే, సీక్ ye first the kingdom of, మొదట నా నీతి నా రాజ్యము వెతికినట్లయితే, అంటే మీ జాబ్, మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్స్ జస్ట్ అన్ యాడ్ ఆన్ టు వాట్ వీ ఆల్రెడీ హ్యావ్. ఫస్ట్ హ్యావింగ్ జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. యేసయ్యని కలిగి ఉండటమే గొప్ప దీవెన. ఈరోజు ఎంతమంది చెప్తారండి, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కుదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా కన్న తల్లిలా, కుదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో Jesus, you're my greatest blessing, Lord. నీకు మించిన దీవెన ఏది లేదు ప్రభా, నీకు మించిన ఆనందము నాకు ఏది లేదు ప్రభా.
దారిలో నా తోడుగా నిలబడ్డావు ప్రభా, నీకు వందనాలు. నిలబడే దేవుడు, అది దీవెన కాదా? ఆయననే సమర్పించుకున్నాడు, బలియాగమయ్యాడు. Jesus is the greatest blessing. కొరతలేదయ్యా నీ చాలినపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొరతలేదయ్యా నీ చాలినపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే.
రెండు చేతులు ఆయన వైపెత్తి స్తుతులు చెల్లిద్దామండి. ఇదిగోనయ్యా ఇంపైన ధూపముగా నా స్తుతులు చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు అంగీకారం ఉన్నానో లేదో నాకు తెలియదు కానీ ప్రభా నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను సరిచే ప్రభా. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రతి పాట నీకు అంగీకారంగా చేసుకో ప్రభా. ఇంపైన ధూపము వల్ల నీ సన్నిధిలో వెళ్తూ ఉండాలి ప్రభా, మండుతూ ఉండాలయ్యా. ఏది మీ నోరు విప్పి కెన్ యూ గివ్ హిమ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్? స్తుతి యాగము చెల్లించగలుగుతారా? మీ జీవితంలో ఏది జరగకపోయినా నీకు స్తోత్రాలయ్యా, ఏది జరిగినా నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరున్నా నీకు స్తోత్రాలయ్యా, ఎవరు లేకపోయినా స్తోత్రాలయ్యా. ఉద్యోగం ఉన్న స్తోత్రాలు, ఉద్యోగము లేకపోయినా స్తోత్రాలు, నా వివాహం అయిన స్తోత్రము, వివాహము కాకపోయినా స్తోత్రము, నేను అనుకున్నవి నేను అడిగిన పొందిన స్తోత్రాలు, పొందకపోయిన స్తోత్రాలు. ఏది నోరు వైపు బిగ్గరగా 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 కెన్ యూ గివ్ హిమ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్? నోరు వైపు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఏది ఏది మీ స్తుతి యాగం ఏదండి? నోరు వైపు దేవునికి స్తుతులు చెల్లిద్దామా? యు ఆర్ ఫెయిత్ఫుల్ లార్డ్. నా జీవితంలో ఏది జరగ